హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బియ్యపిండి గారెలు. వీటినే పప్పు చెక్కలని కూడా అంటారు. ఓసారి గారెలను ఈ పద్ధతిలో చేసి చూడండి, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. గారెలకు ఆయిల్ పట్టకుండా చాలా టేస్టీగా వస్తాయి. ఇలా చేస్తే ఒకటికి 4 తినేస్తారు ఇంట్లో వాళ్ళు. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో సగానికి కట్ చేసిన 3 పచ్చిమిర్చిని, 10 పొట్టు తీయని వెల్లుల్లిని, 1 టీ స్పూను జీలకర్రని వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 కేజీ బియ్యపిండిని తీసుకోవాలి. దీనికోసం రేషన్ బియ్యం అయితేనే గారెలు గుల్లగా వస్తాయి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు నువ్వులను వేసుకోవాలి. ఈ గారెలకు అసలైన టేస్ట్ ఈ నువ్వుల వల్లనే వస్తుంది. 1 కప్ పల్లీలను వేంపకుండా ఇలా పొట్టు తీసేసి వేసుకోవాలి. పల్లీలను వేయించితే మనకి గారెల నుండి రాలిపోతాయి. ఇప్పుడు 1 కప్ కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. దీనిలో 1 అవర్ ముందుగా నానబెట్టిన 1 కప్ పచ్చిశనగపప్పుని నీళ్లు లేకుండా వడగట్టి దీంట్లో వేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి. పిండి కలుపుకున్నాక దీంట్లో గోరువెచ్చటి నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోస్తున్నాం కాబట్టి ఇలా చెక్క గరిటెతో కలుపుకుంటే మన చేతులు కాలకుండా ఉంటాయి. పిండి అనేది ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గారెలు బాగా వస్తాయి. మనకు గారెలు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇలా మనము ఒక 10-15 ముద్దలు చేసుకున్నాక ముందుగా ఒక పూరీ మిషన్ని తీసుకొని దాని మీద ఒక పాలిథిన్ కవర్ని తీసుకోవాలి. 2 పక్కల ఇలా ఆయిల్ని అప్లై చేసి దాని మీద పిండి ముద్దను పెట్టి ప్రెస్ చేస్తే ఇలా రౌండ్గా వస్తాయి. మనం ఈ గారెలను ఎంత పల్చగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్ని గారెలను చేసుకున్నాక వీటిని ఒక కాటన్ క్లాత్ మీద ఇలా వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా విడివిడిగా వేసుకోవాలి. కడాయిలో ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్రై చేయడానికి వీలుగా 3 లేదా 4 గారెలని వేసుకోవాలి. గారెలను వేసిన వెంటనే కదపకూడదు. మనము గరిట పెడితే గారెలు అనేది విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 2 నిమిషాలు అలా వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత గారెలను ఇలా గరిటతో సపరేట్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఈ గారెలని మనము హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద గారెలను కాలిస్తే గారెలు అనేవి గట్టిగా వస్తాయి. చూడండి, ఈ కలర్లో వస్తే సరిపోతుంది. ఇలాగే అన్నీ చేస్తూ ఫ్రై చేయడమే. అంతే అండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే గారెలు తయారయ్యాయి. వీటిని ఒక 20 డేస్ టీ టైమ్ స్నాక్స్గా తినేయొచ్చు. మీకు ఈ బియ్యపిండి గారెలు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.